ఆవిడని అనుకోని ఒకటే నాకు అనుమానం ఏముందంటే ఆమె డెలికేట్ ఉంటుంది. నేను తెలంగాణ అమ్మాయి కొంచెం ఇందులో ట్రాక్టర్ నడుపుతుంది, రఫ్ ఉండాలి, ఇట్లా కొంచెం రఫ్నెస్ ఉండాలి, అంటే స్టడీగా ఉండాలి అనుకున్నాను. ఆమె టెండర్గా ఉంటుంది. ఆ ప్రేమంలో నేను చూడలేదు ప్రేమ యాక్చువల్లీ ఇప్పుడు కూడా. ఇమేజరీ కొంచెం టెండర్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుందేమో అనుకున్నాను. అదొక్కటే ఫస్ట్ లైన్ ఆడిషన్కి అదేదో ఇచ్చాం మేము, అది గబ్బర్ సింగ్ ఏం సినిమాలు చూడరా అనే లైన్. ఆమె ఏమి ఎట్లా ఉంది, ఆమెకి ఎట్లా అర్థమైంది, ఆమె పవన్ కళ్యాణ్ ఏంటి ఏం తెలియదు, ఎట్లా ఉంది అట్లనే ఉంది అసలు. సినిమాలు చూడరా అంది, ఏం అప్డేట్ గబ్బర్ సింగ్ ఎప్పటిది బాబు అది అంటే నేను ఇంకా దిస్ ఇస్ ఇట్ అని ఇంకేం లేదని. అంటే ఆమె అండ్ ఇంకోటి నెక్స్ట్ మెంటల్ మెంటల్ అని అరవమని, అంటే ఆమె గొంతు త్రో ఉంటుందా ఎట్లా చేస్తుందని నా ఇంకెవ్వరిని ఇమాజిన్ చేయలేము. నాకు అంటే నేను ఎగ్జాజరేషన్ కాదు కానీ మేము చూస్తూ ఉంటాం కొత్తవాళ్ళని. ఐ హావ్ నాట్ సీన్, అంటే నాకు చాలా కష్టం ఇట్లాంటి రిప్లేస్ చేయడం కానీ. ఆ స్లాంగ్ అది బాగా నేర్పించారు. మేమంతా కూర్చున్నాం బాగా, అంటే స్క్రిప్ట్ లో ఉండింది కానీ ఆమె ఇంకా వర్క్ చేస్తా ఉందాం. అంటే ఆమెకి ఇచ్చారు లైన్స్ ముందు రోజు బయాట్ చేసేసి, పెద్దగా ఉంటే కొంచెం రాత్రి కూర్చొని బయాట్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆమె ఏదో డబ్బింగ్ చెప్పిందో అది అలానే యాక్ట్ చేసింది. ఆమె ఒక్క లిప్ సింక్ నాన్ కూడా ఆమె అసలు ఒక్క లిప్ సింక్ అసలు డైరెక్టర్ వాళ్ళిద్దరు వచ్చేసరికి ఆమె ఫస్ట్ ఉరుక్కుంటూ వచ్చి అతను మూసేసేది, నన్ను చూడని. అంత అంటే అసలు నేను అర్థం కాదు ఆమె అసలు ఆమె ఏ లెవెల్ ఆఫ్. కానీ బాను ఇంట్రడక్షన్ సీన్ తోనే ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అసలు అలా చూపించేశారు. ఒక డైలాగ్ ఉంటుంది కదా, తిట్టించేసి అది నేను వద్దని తీయించేసా. నేను తీయించేసి ఆ డబ్బింగ్ లో ఉన్నది ఫస్ట్ బయటికి పంపించేసాను శేఖర్ గారు. పంపించి తర్వాత సార్ మళ్ళీ నేను సెన్సార్ ముందు కూడా వద్దు అని తీయించేసా. దానికి వేరే ఆల్టర్నేట్ కూడా వెళ్ళి చూస్తే వచ్చింది రాగానే అదేంటి ఇది పెట్టారు సెన్సార్ కదా అని అంటే మళ్ళీ ఫోన్ చేసి నేను ట్రై చేసుకుంటాను సార్ సెన్సార్ వాళ్ళ దగ్గర, మేబీ వాళ్ళు ఒప్పుకుంటారేమో. సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ని అలా బోల్డ్గా చెప్పాలనుకుంటున్నాను. సరే మీరు ట్రై చేయండి, మరి వాళ్ళకి నేను నో అంటే మట్టుకు ఇమీడియట్ ఆల్టర్నేట్ పెట్టండి అని చెప్పి. యాక్చువల్ ఐఎమ్ ఇన్ సింగపూర్ దట్ డే. ఫోన్లోనే కాన్వర్సేషన్ వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీ ఫోన్ చేశారు సెన్సార్ అయిపోయింది, అది కూడా ఇచ్చేసారు. అమ్మాయి వాళ్ళకి ఏం చెప్పానంటే, నా అమ్మాయి ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఏడిపిస్తే ఏమంటది, రక్షించండి కాపాడండి అని 6 రోజులు పోయాయి కదా, ఏదో ఒకటి వర్బల్ గా అంటది. అండ్ తెలంగాణలో నాకు తెలిసి ఫస్ట్ నోట్లో అమ్మాయి నుంచి వచ్చేది బాడుకుని అనుకుంటున్నాను. అంటే ఆంధ్రాలో కూడా వస్తుంది యాక్చువల్లీ, ఇక్కడ శ్రీకాకుళం అటు సైడ్ కూడా అంటారు బాడుకోండి. సో రెబల్ గా ఉంటే అదే ఫ్రస్ట్రేషన్ ఇంకా అది ఫస్ట్ వచ్చే వర్డ్. మేము స్కూల్లో వాడేవాళ్ళం సార్. కానీ